प्रयच्छ प्रयच्छ తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవం సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ స్వామిని ప్రార్థిస్తూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्री भू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवम् अस्य यजमानस्य. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే सर्व अनुकूलता सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये. सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆనందజనకత్వాత్వం ఆనందం నిలయం విదుః వరపద్మాసనే సుస్థాం విధాయ కమలాలయం. పద్మాసని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి వక్షస్థలంలో వసిస్తూ ఉంటే శ్రీ మహాలక్ష్మి సమేతంగా సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షంగా దిగి వచ్చి వెలసి ఉన్న భూలోక వైకుంఠమైన దివ్య తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో స్వామివారికి ఉభయ నాంచారులతో జరిగేటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా అనేకమైనటువంటి క్రతువులతో అనేకమైనటువంటి వైఖానస ఆగమ అంగాలతో శ్రీవైఖానస అర్చక వరేణ్యులు సమంత్రకంగా సభక్తిపూర్వకంగా ప్రతినిత్యము స్వామివారిని సేవిస్తున్నారు. భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రి కశ్యపేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరత వక్త్రాద్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తటీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయం యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్థండిలపరిదిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసుతప్తశుడమానశేషుతరత్తరిత్య పరిపూరిదేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాగం సుతరకం సుధర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంచంత మరుతస్వస్త్యా అస్మిన్ కుంభేవం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంకటిక్ర సమన్వితం జయాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయోయస్మాదజామహే త్వా విశ్వే సదాత్తం మహిదో న శంభో మైరాజంతే ధోతని దత్తాం ప్రేష్యామ దేశో విబధానామనాదర్యామే సస్తాంతరితాం తథాతు. పద్మాకారమండలేవం భోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి. దత్తక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం పరిసమాప్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం కింతు ఘోరాని శాం కింతు పాపాని శాం కింతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం కింతు ఘోరాని శాం కింతు పాపాని శాం కింతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం కింతు ఘోరాని శాం కింతు పాపాని శాం కింతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అమంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా
दिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पश्मसे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरा ददं तद्विप्रासो विपुण्यमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य त्रिविनोदास्सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारासते दीर्घमायुः भद्रं कर्णे विस्तृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्गिदत्राः स्त्रीरङ्गैः स्तुष्टुवागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवायत्रानश्चक्राजरसं तनूनाम् पुत्रासो चित्रपितरो भवन्ति मानो मध्यारेर्षदा यक्कन्तोः अतिदर्त्योरतिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिर्जातमतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वेदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावति सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेत यत्कारे स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्सुवरोमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिरासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्च कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः भूर्भुवस्सुवरों पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्तिर्ध्यास्वहव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सरतस्समीराः ओं भूः भूर्भुवस्सुवरों पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तरामहेरणाय चक्षसे यो वश्यमतमोरसस्तस्य भार्यतेहनः वशतेर्ममातरः तस्मा आरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विजर्षणिः यप्पोदासपुनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनमोधया पुनन्त विश्व आजवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतोगुं वृणु यत्ते पवित्रमर्चिषि अग्ने वितनमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी प्रति देव्यागात् यस्ये भक्मेस्तनवो वेदपृष्ठाः तजामदन्तस्तमार्त्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापुनात् वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथ्वीमीपयसापयोभिः अर्धावनी जग्निये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्ते पवन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्याति सुदिनं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधूदकं पापमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः यमल्लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तु नः यमल्लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमापुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातुमा अतवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छंयो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः पुरात्यान्तिशि देवार्तजो मार्जयन्तां दक्षिणायान्तिशि मासाः पितरो मार्जयन्तां प्रदीत्यान्तिशि गृहाः पशवो मार्जयन्तां
ఉదీత్యాంతిస్యాప ఓషధయో వనస్పతయో మార్జయంత మూర్ధ్వాయాంతి శ్రీకృష్ణ సంవత్సరో యజ్ఞపధర్మార్జయంత మదోధరాధరైర్నాయేభ్యో మార్జయంత వాస్తోష్పదే ప్రతిజానీహస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతిదన్నో జుషశ్వశన్నయేధిత్విపదే సంచతుష్పదే వాస్తోష్పదే శక్మయా సకుం సదాతే సక్షీమహిరన్వయాగాతమత్యా आवह क्षेमवतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्ने सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य निन्तोः तमकृतुम्बस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याय मणिं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సువర్ణముఖరీ తీరే లక్ష్మీపతి నివాసభూ వెంకటాద్రి రితిఖ్యాత సర్వలోకేషు పూజిత. పరమపావనమైనటువంటి సువర్ణముఖి నది తీరంలో శ్రీనివాసుడై శ్రీ మహావిష్ణువు నివాస స్థానాన్ని ఏర్పరచుకొని దివ్య తిరుమల క్షేత్రంగా ఈరోజు మనం కీర్తిస్తున్నటువంటి ఆ వెంకటాచల పర్వతము దివ్య ధామంగా స్వామివారి యొక్క ప్రత్యక్ష నివాస స్థానంగా కూడా ఈ కలియుగంలో కీర్తింపబడుతోంది. వెంకటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే, సర్వపాతకాలను మనకి దూరం చేసేటువంటి మహాపుణ్యక్షేత్రం తిరుమల. సర్వ ఐశ్వర్యాలకు నిలయమై సమస్త సంపదలకు కూడా ఆలవాలంగా విరాజిల్లుతున్నటువంటి ఆ దివ్య తిరుమల క్షేత్రంలో లోక కళ్యాణార్థం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వామివారికి ఎన్నో ఉత్సవాలు కైంకర్యాలు. అటువంటి ఉత్సవ కైంకర్యాలలో స్వామివారికి అత్యంత ప్రియమైన శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్యం. శ్రీ మహావిష్ణువు పవిత్రమైన ఈ భూక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా తన భక్తుల చేత కీర్తింపబడుతున్నారు. ఇందాక మనకి సంకల్పాన్ని తెలియజేసేటప్పుడు అర్చకవరేణ్యులు తెలియజేశారు. భక్తుల భాగవతోత్తముల సమస్త దేవతా పరివార సమక్షంలో ఈ శ్రీవారి కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నామని, దాంట్లో ప్రప్రథమంగా విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసి ఆరాధన చేసి ఆ తదుపరి వరుణదేవుణ్ణి కూడా ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలను సమర్పించి సమస్త దిక్కులలోకి కూడా పవిత్రతను ఆపాదిస్తూ మార్జనాన్ని జరిపించి అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా పూర్తి చేశారు. ఆ తదుపరి రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని స్వామివారికి అమ్మవార్లకు జరిపించబోతున్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేయడం ద్వారా ఇవన్నీ కూడా ఆగమాలలో చెప్పబడినటువంటి వేదమంత్రాలను అక్కడ వేద పండితులు పఠనం చేస్తూ ఉంటే శ్రీవైఖాయనస కైంకర్యపరులు ఆ క్రతువుని అక్కడ నిర్వర్తిస్తూ ఉన్న స్వామి పక్షాన అదిగో పసుపు దారాలలోకి నాగదేవతలను ఆవాహన చేస్తూ జరుగుతున్న స్వస్తి సూక్త పఠనాన్ని ఆలకిద్దాం. శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిరయోజో హిడానర్బుధా విరాజన్నే తమ్మయదోషాయస్యానరాగ్న విపణాని పతంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यतीतरनर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सूचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भुवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः
విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవామంత్రభవస్వస్తయే స్వస్తినో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధి స్వస్తి బంధామనూజరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం ద్వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చదార్క్ష్యం ప్రియాతమానిశ్వరణం ప్రపద్యే స్వస్తిహం బాధేష్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచల యాత్రాయాం పాదమేకం మునీశ్వర బ్రహ్మహత్యాది పాపగ్నం సంసారార్ణవతారకం అన్నారు. మునీశ్వరులకి తెలియచేస్తూ వెంకటాచల యాత్రలో మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా పరమ పవిత్రమైందిగా, సమస్త పాపాలను దూరం చేస్తూ సంసార సాగరాన్ని తరింపజేసేదిగా వామన పురాణం కీర్తిస్తుంటే, స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో సకల దేవతలు, అష్టదిక్పాలకులు, యక్ష కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య నాగాది దేవతా గణాలందరూ కూడా స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవ వైభవంలో పాలు పంచుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుంటున్న మానవ మాతృలమైన మనము కూడా ఎంతో పుణ్యులం కాబట్టే స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని మనందరం కూడా మన గృహాల నుండే వీక్షించగలుగుతున్నాం. అటువంటి పరమాత్మకు జరుగుతున్నటువంటి ప్రతిసర బంధన కార్యక్రమంలో స్వామివారిని మలయప్ప స్వామిగా ఆవాహన చేసి పెళ్లి కుమారుడిగా సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేసి, అదిగో సమస్త నదీ జలాలను అక్కడ తులసి మున్నగు పవిత్ర పుష్పాలతో అదేవిధంగా పత్రాలతో పూజించిన తదుపరి ఆ జలాన్ని స్వామివారికి అర్ఘ్యపాద్యాదులుగా ఉపచారాలకు సమర్పణ చేస్తున్నారు. పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామికి అక్కడ సకలమైనటువంటి సమస్తమైనటువంటి ఉపచారాలను కైంకర్య పరులు సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. స్వామివారు కొలువు తీరేది శేషాద్రి పైన. ఆదిశేషుడే ఈ పర్వతంట. ఆ ఆదిశేషుడికి 7 పడగలుంటాయి కాబట్టి పెదశేష వాహనంలో స్వామివారు మనందరికీ కూడా అభయప్రదానం చేస్తారు. అందుకే 7 కొండలుట. స్వామికి క్షీరసాగరంలో పరమపదంలో అంటే అలవైకుంఠపురములో గృహంగా, శయన మందిరంగా, తల్పంగా, పాదుకలుగా, ఆసనంగా, దిండుగా, ఛత్రంగా అన్నీ కూడా ఆదిశేషుడే ఉంటాడట. చూడండి ఎంత భాగ్యాన్ని పొందాడు. అటువంటి ఆదిశేషుడు ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క దక్షిణహస్తానికి రక్షాసూత్రంగా పసుపు దారంగా కూడా మారుతున్నాడు. స్వామివారికి అమ్మవార్లకు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవంలో స్వామిని ఎన్ని రకాలుగా సేవించవచ్చో అన్ని రకాలుగా సేవించి తరిస్తున్నటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ఆదిశేషుడే. అందుకే ఆయన నిత్య సూరి వర్గంలో స్వామివారికి నిత్య సూర్యులను ఉంటారు. స్వామివారి పక్కనే ఉండేటువంటి భక్తులు భాగవతోత్తములు, వారిలో ఈ ఆదిశేషుడు కూడా ఒకడు. కాబట్టి స్వామివారికి ఈ ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని ఆవాహన చేసిన పసుపు దారాలని రక్షాసూత్రంగా కడుతూ సమస్త జగత్తుని కూడా కాపాడమని స్వామివారిని ప్రార్థన చేస్తూ స్వామివారికి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని జరిపించారు. ఇక అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్ర ధారణ పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడ్డ తల్లులకి సమస్తమైన ఉపచారాలను అక్కడ సమర్పణ చేసి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు. స్వామికి తన భక్తులపైన ఎంత వాత్సల్యం అంటే, అలనాడు యశోదమ్మకి ఇచ్చిన మాట కోసం వకుళమాతగా ఆ తల్లి ఆవిర్భవిస్తే తాను శ్రీనివాసుడై ఆ పరమపదమైనటువంటి అలవైకుంఠాన్ని వదిలిపెట్టి తల్లి కోసం, తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పద్మావతి కళ్యాణాన్ని కలియుగంలో స్వామివారు ఆకాశరాజ కుమార్తెగా ఆకాశరాజు దగ్గర నుంచి కన్యాదానాన్ని స్వీకరించారు తల్లి కోరికని తీర్చటం కోసం.
అటువంటి ఒకుళమాత ద్వాపరయుగంలో కృష్ణుడు మన్ను తిన్నాడని అందరూ చెబితే విని అడిగితే, అమ్మా వీళ్ళందరూ అబద్ధం చెబుతున్నారమ్మా, నేను మన్ను తినేవాడినా చిన్నపిల్లవాడినా, నేనేమన్నా, కావాలంటే నా నోరు నువ్వే చూడమ్మా, నేను మన్ను తిన్నానో లేదో నీకు తెలుస్తుందని నోరు తెరిచి యశోదమ్మకి చూపించంగానే, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అంటూ ఆ తల్లి ఆశ్చర్యపోయిందిట యశోదమ్మ. ఏమిటి అద్భుతము, నేను చూస్తుంది కళ నిజమా, అసలు ఈ వైష్ణవ మాయ ఏంటి, విచిత్రమైన భ్రమ, లేదా నా ఆలోచనా శక్తి లోపించిపోయిందా, నేను అసలు యశోదాదేవినేనా, నా ఇంట్లోనే ఉన్నానా లేదా వేరే ఇంకెక్కడన్నా ఉన్నానా, ఈ బాలకుడు ఎంత, ఇతని నోటిలో బ్రహ్మాండమంతా ప్రకాశిస్తోంది ఏమిటి, అలా ప్రకాశించడానికి కారణం ఏమిటని ఆశ్చర్యపోతూ ఆ అమ్మ యశోదమ్మకి ఆకాశము, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, తారకలు, జ్యోతిర్మండలము, పర్వతాలు, ద్వీపములు, సముద్రములు, భూగోళము, వాయువు, అగ్ని, సర్వభూతాలు కూడా ఆ చిన్ని కృష్ణుని నోటిలో ఆ తల్లి దర్శించి అమితాశ్చర్యము పొంది, ఇతను కేవలము విశ్వాత్మకుడు తప్ప వేరొకటి కాదని, అఖిల జగదాధారకుడు జగద్రక్షకుడని తెలిసి కూడా వైష్ణవ మాయలో పడిపోయి మరలా తన కొడుకేనని తొడ మీద కూర్చోబెట్టుకొని నా తండ్రే అంటూ గారాబం చేసింది. వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైన వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆకహి శుద్ధ శుద్ధాభిరోధమిః శుద్ధోరయం నిధారక శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్రాణి దాశుని శుద్ధో వృత్రాణి జిక్నసే శుద్ధో దేవాద్రమిణమాజనంతాం మయ్యాసేన బహుధిః దైవ్యాహోదారావణహంతపూర్వైరిష్టాస్యామధర్వాసమీరాः మహ్యం యదంతమయాని హవ్యాకోతే సత్యామనసో మే అస్తు येनो मानिकाङ्कतमुच्चनाहं विश्वे देवासो अधिपूजदामि देवी षडर्वेर्नकृणोत विश्वे देवास यः वीर्यध्वं जातवेदो भुवनस्य रेपयहसिञ्चतपसो यत्यनिष्यते अग्निमश्वत्थादरि हव्यवाहकं शमीगर्भाञ्जनगण्योमयो भूः घृतप्रदीको कृतयो निरग्निकृतमस्यान्नम् घृतप्रशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुखिजाजिक्षिदेवानि अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात्तुषीमतसुरुचो वेन आवः समुद्रया पपमा अस्य विष्टा सदश्च यो नमसदश्च विवः ॐ भूब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाषकं सोमो वीरङ्करमञ्जं दधातु साधन्यं विदत्यकं सभेगं विदुश्रवणं योधरा च तस्मै ॐ भूस्वमवाहयामि ॐ भवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवृन्दमावाहयामि ॐ भूर्भवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या पवित्रेस्तो वैष्णव्येस्तो जिग्नयेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो जिग्नस्य पावनेस्तः परशरश पवित्रेस्तो वैष्णव्यो देवसविदप्रसवनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीर्ग्रेपमो अग्रे गुमोग्रयमं यज्ञं लिखिताग्रे यज्ञपतिं दत्तयुष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णपप्रणेष्यामि गिरमानवाचं यच्छाप्रणय यज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि गिरमानवाचं यच्छाप्रणय यज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमप्रणयित्वा वो देवी प्रणयानि यज्ञं सुखं साधयन्तु नः इदं वदन्ति ईर्घृतमिष्टावदागः सहस्रपोषम्
यजमानेऽञ्चतेः कोपो जनक्ते समो जनक्ते संविशन्तान् देवीर्वश पात्राणि देवयत्याये प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तुनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णरूपामि ब्रह्मणे कृष्णरूपामि इन्द्राय कृष्णरूपामि अग्नये कृष्णरूपामि सोमाय कृष्णरूपामि अग्नये कृष्णरूपामि सोमाय कृष्णरूपामि अग्निशोमाभ्यां कृष्णरूपामि प्रजापतये कृष्णरूपामि ब्रह्मणे कृष्णरूपामि इन्द्राय कृष्णरूपामि वसुभ्योष्टमि मरुद्भ्योष्टमि रुद्रेभ्योष्टमि आपावोपस्पृश्या श्रीमहाविष्णुमेष्टमि बृहत्प्रयेष्टमि मित्रायष्टमि वरुणायष्टमि आदित्येभ्योष्टमि अस्मिभ्यां पूष्णेष्टमि कक्षायष्टमि कक्षदेवत सोमायष्टमि औपासनयज्ञायष्टमि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जिष्टं निर्ववामि सर्वदेवेभ्यो जिष्टं निर्ववामि आद्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्ने द्योतिरसि समिदसि स्वाहा अमृतमशवारुणमसि अन्तरिदकमृक्षोऽन्तरिदा अनातयः प्रतिष्ठमृक्ष प्रतिष्ठा अनातयः चित्तदिस्थापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्थापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वादिविदापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चुरुभिः इमामेकनिष्ठगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्पुतं च न्यर्पुतं च समुद्रस्य मध्यं च अन्तस्य परात्तस्य इमामेकनिष्ठगाधेन वसन्त इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुमेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसत्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुमा षष्टिशतसहस्रान्निगितमक्षयमर्पुदमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्व वर्तस्वजेत वर्तकिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तम् प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अष्टभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा वोगं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा अदितेन्वमग्स्ताः नमदेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसवितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिना समेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षतक्रियादोषप्रायश्चित्तार्थमतो देवादशत्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुमा ॐ अतो देवा अमन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा यदं विष्णुर्विचक्रमे त्रेधानदर्हेपदं समूढमस्यवागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो मृदानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षणातर्ग स्वाहा तद्विप्रासोपमन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्स्ताः नमदेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसवितप्रासावीः చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపదే సంయమణి రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపదే విరాజితే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితక్షేర సుప్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మల పుష్పరాఖ్య సప్తద్మే పద్మీవిదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృతపత్రా స్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరశాఖ్య నవవర్షాణాం మధ్యే
భరతవర్షే ఇంద్రగసేరుతామ్రగభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే సరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితధామా తపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తనే సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షదహస్రావధానే ఏకైకతలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసదిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అద్రాత్రాప్తోర్యామశాంతమణవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాపదార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनी भार्गवत्स्किमन आप्नवान उर्ववेन्द्रपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयां उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्त सौन्दर्यपदीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संवर्णां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् पर्यतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని జరిపించి ఆ తదుపరి కన్యావీక్షణ కార్యక్రమాన్ని నూతన వస్త్ర సమర్పణను గావించి ఆ తదుపరి మధువర్కాన్ని నివేదన చేసి తాళ్లపాక వంశీకుల చేత
కన్యాదానాన్ని జరిపించారు. ఈ కన్యాదానాన్ని చేసినందువల్ల, చూసినందువల్ల, ఆ మంత్రాలను విన్నందువల్ల కలిగేటువంటి ఫలాన్ని తెలియచేస్తూ, ఎవరైతే ఈ కన్యాదాన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారో లేదా చేస్తున్నారో, చేస్తున్న వాళ్ళేమో తాళ్లపాక వంశీకులు. స్వామివారి సన్నిధిలో ప్రత్యక్షంగా కూర్చున్న వాళ్ళందరూ కూడా భక్తులు. వీరు కాక భాగవతోత్తములు, వేద పండితులు, అదేవిధంగా సమస్త భక్తజనము. వీరందరికీ కలిగేటువంటి సౌభాగ్యం ఏమిటంటే, వారితో పాటుగా వారి ముందు తరువాతి 10 తరాలు, 21 తరాలు నరకలోకాల నుంచి కూడా ఉత్తీర్ణత పొందుతాయి అంటూ తెలియజేశారు. శాశ్వతమైనటువంటి విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి ఏకైక మార్గము స్వామివారికి జరిగేటువంటి ఈ కన్యాదానాన్ని మనందరం కూడా భక్తితో వీక్షించటం. హారవనమాలిక మహితోరు నక్షు శంఖ చక్ర గదా పద్మశాంగహస్తు లలిత శ్రీవత్స శోభిత లక్షణాంగు శుభగ చారితృ దేవకీ సుతునుగాంచి. ఆ స్వామివారి యొక్క లక్షణాలను, వరుడు కదా స్వామివారు, కాబట్టి వరుడుగా వేంచేపు చేయబడ్డ శ్రీనివాసుని యొక్క గుణవైభవాన్ని, స్వామివారి యొక్క లీలా విభూతిని కూడా అద్భుతంగా అక్కడ కైంకర్యపరులు మనందరికీ తెలియజేశారు. ప్రవరతో స్వామివారి గోత్రనామాలను తెలియచేస్తూ, ఆయన రూప లావణ్య లక్షణ విలాసాదులన్నింటినీ కూడా సవివరంగా తెలియచేస్తూ, వేదవధూ శిరోమహిత వీధుల జాలనలంకరించు మీ పాద సరోజ యుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తిమై తగిలియుండును పాయమెరుంగ బల్కు దామోదర భక్త దుర్భర మహోదధి తారణ సృష్టికారణ అంటూ పోతనామాత్యులు స్వామివారిని కీర్తించారు. ఓ దామోదరా తండ్రి, సృష్టికారణుడివి నీవే కదయ్యా, భక్తుల యొక్క భరింపరాని ఘోర సంసార సాగర తారక, వేదాంత వీధులను అలంకరింపజేసేవి కేవలం నీ దివ్య పాద పద్మాలయ్యా. అటువంటి నీ దివ్య పాద పద్మాలను మా హృదయములందు నిత్యము భక్తితో వాటిని తాకించేటువంటి ఉపాయం ఏదైనా, నీ పాదాలు మా హృదయాలను తాకేటువంటి లేదా మా హృదయము నీ పాదాలను తాకేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయి స్వామి అంటూ స్వామివారిని ప్రార్థన చెయ్యాలిట. వరద పద్మనాభ హరికృష్ణ గోవింద దాస దుఃఖనాశ వాసుదేవ అవ్యయా ప్రమేయ అనిశంబుగా వింతు ఇందిరేశ నీకు వందనములు. ఓ ఇందిరేశ, కృష్ణ, వరద, పద్మనాభ, శ్రీహరి, గోవింద, దాసుల దుఃఖాలను హరించేటువంటి ఓ స్వామి వాసుదేవ, అవ్యయ, శాశ్వత, అప్రమేయ, నీకు మేమెప్పుడూ కూడా నమస్కారాలను సమర్పణ చేస్తాము స్వామి అంటూ స్వామిని ప్రార్థన చేయాలట. పద్మలోచనుడై, సంసార బంధమోచనుడై, పరిపూర్ణ శుభాకారుడై, పాపములను తొలగించువాడై, కనకభూషణములను ధరించువాడై, గరుడవాహనుడై, భక్తుల మనస్సులను ఉత్సాహపరిచేటువంటి పరమాత్మ సకల దేవతల చేత పూజింపబడుతూ అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి, నీల మేఘాన్ని పోలినటువంటి శరీరఛాయతో, పీతాంబరాలను ధరించి, బంగారు మొలత్రాడుని ధరించి జగత్తంతా కూడా విహరిస్తూ, మహిత వక్షస్థలమును అలంకరించిన వనమాలికాహారములను ధరించి, శంఖచక్ర గదా పద్మశాంగధారి అయి లలిత శ్రీవత్స చిహ్నాలను ధరించి శోభిల్లేటువంటి శుభగచారిత్రుడైనటువంటి ఆ దేవకీ నందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీనివాస పరమాత్మగా ఉభయనాంచారులతో కూడా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు.
అటువంటి స్వామివారికి జరిగిన ఈ కన్యాదానం, స్వామివారు స్వీకరించిన ఉభయ కన్యాదానంలో మనమంతరం కూడా మన సంతానానికి కూడా సమస్తమైన మంగళాలు కలగాలని, మన వంశాలు వృద్ధి చెందాలని, అదేవిధంగా సంతానాలకు కూడా సకల కళ్యాణ సౌభాగ్యాలను కూడా అనుగ్రహించమని, సమస్త లోక కుటుంబాన్ని కూడా కాపాడమని స్వామివారిని పరిపరి విధాలుగా మనం కూడా ప్రణతులు అర్పిస్తూ స్వామివారు జరిపించబోయేటువంటి ఈ మాంగళ్య ధారణ అమ్మవార్లకు స్వామివారు జరిపించబోతున్నారు, స్వామివారు ధరింపజేయబోతున్నారు. మాంగళ్య ఆరాధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించి స్వామివారి చేతులకు తాకించిన మంగళసూత్రాలను చూసి తరిద్దాం, అమ్మవారి నామాన్ని జపిద్దాం. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. శ్రీనివాసస్వామినః మహిమాహిక మహోత్సవాగ్నిజగ్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవత విద ప్రసుభా
ఓం అగ్నిరేత ప్రథమో దేవతానాగుంసోస్య ప్రజాముంచనమృత్యపాశాత్ తదయకం రాజావరణో నమన్యనాం యథేయుక్త స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాంగారః దీర్ఘమాయుః అసూన్యోపస్థాజీమదామస్తు మాతా పౌత్రమానందమివ ప్రబుద్ధ్యతాం యజ్ఞ స్వాహా ఇమం మే వరుణస్తుతిహమత్యాచ ప్రణయ రామవస్య రాజకే స్వాహా తత్వాజామి బ్రహ్మణా వందమానస్రాజాస్తే గిరమాణో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్య స్మత్స్వాహా సత్వన్నో అగ్నే మమ భవతే నిర్దిష్టో అస్యావచదో వ్యుష్టో అవజక్ష్మణో వరణకం రడానో వేహం రుడేకముదహమో నయేతి స్వాహా త్వమగ్నే అయాస్యాసనమనసాహితః అయాసన హవ్యమోహిదేయానో దేహిభిః షడ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువః స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవతవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిన్యకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిదః ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్మమగ్స్తాః నమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదశత్వైష్ణమహోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగిదో ప్రదాని పుష్పశే ఇంద్రశ్చగిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమే పచక్షుణాదిరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమోజా కృపాకం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि उपासनाग्नो कर्मधात् पुण्यार्थं मुपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व अनवदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतप्रसुवा यदस्य कर्मणोत्तरेरितं यद्वान्योन्यमहाकरम् अग्निष्टस्पृष्टकृतित्वा सर्वकृस्पृष्टकं जोतं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते जोतहुदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नवतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः जातवेदाभिदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुर्दातरिन्द्रो बृहत्पतिः पुनर्मे अश्विनाय पञ्चक्षरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पशनिष्टेभ्य स्वाहा भेषरिन्द्रज्ञै स्वाहा स्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येधोऽस्येधिषे महि स्वाहा समितसितेजो मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तमे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यन्ति सप्तयो निरामृत्वा कृतेन स्वाहा वृतधान विद्वान् अनुष्टुभृतेन पूर्णमाहुतिञ्जो मिमनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं प्रथमे भुक्तं वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तं अग्निर्जीर्णं वेदज्जीर्णं ज्योर्जीर्णं पृथ्वी जीर्णं वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरहरहविडा कृतेन समादित्येन विस्समृद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथ्वीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिमनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पितामः प्रपितामः चाक्षय्यमस्तृप्यन्ताम् अतिथेन्ममुक्ताः अनुमतेन्ममुक्ताः सरस्वतेन्ममुक्ताः देवसमितप्रासावीः आवाहन देवताभ्यो नमः यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जोहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्टाकपरेष्टो क्रमवचो अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा वूर्धं यज्ञं न यदं माजीक्वरदमत्रमेधामश्वन् पृथिव्या दिवो मा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतः परिधिमपनया सर्वान्यान् परसमुख्या ग्रन्थीन् विसृज्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषतयस्थदिमं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यमस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् त्रयायुषं जमदग्ने कस्यमस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आबोहिष्टामयो भवस्तानवूर्जे तथातर महेरणाय चक्षसे यो वश्वतमोरसस्तस्य भार्यते हरः मुषतीर्ममातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासनाय कृतं मया देव परिपूर्णं तदस्मे प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि
तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः, सोमाय नमः, पुनः पादर्घ्याचमनीं समर्पयामि। ब्रह्मणे नमः, सोमाय नमः। यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः, पुनः पादर्घ्याचमनीं समर्पयामि। अग्निपुरुषाय नमः। गुडोपहारं निवेदयामि, आज्योपहारं निवेदयामि। अग्निपुरुषाय नमः। सर्वोपचारान् समर्पयामि। भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। यज्ञेश्वराय नमः। यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మాంగళ్యధారణ జరిపిన తదుపరి కైంకర్యపరులు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి అప్పాలను పేలాలను హోమద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తదుపరి తాళపాక వంశీకులు ఒక ప్రక్కన శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడిన పూలబంతుల ఆట వారణమాయిర కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షించాం. అదిగో తదుపరి పుష్పమాల పరివర్తనాన్ని అక్కడ సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. అద్భుతమైనటువంటి వస్త్రాలను ధరించి దివ్య ఆభరణాలతో అందమైనటువంటి పుష్పమాలికలను స్వామివారు అమ్మవార్లు పుష్పమాలలను పరివర్తనం చేసుకుంటున్నారంటే మార్చుకుంటూ ఉన్నారు. సమస్త భక్తులందరికీ కూడా కనువిందు చేస్తున్నటువంటి కమనీయ కళ్యాణమూర్తులుగా భాసిల్లుతున్న కళ్యాణ శ్రీనివాసుడు, కళ్యాణమూర్తులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలిపించుకునేటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో స్వామివారే నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతుంటే సమస్త జగత్తుకి కూడా కళ్యాణాలను ప్రసాదాన్ని అనుగ్రహించేటువంటి అమ్మలుగా నిత్య కళ్యాణులుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఈ ఉత్సవాలను స్వీకరిస్తున్నారు. భూదేవి అమ్మవారి మెడలో అలంకరించినటువంటి పుష్పమాలికను ఇప్పుడు అమ్మవారు స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. అదిగో భూదేవి అమ్మవారు స్వామివారికి సమర్పణ చేయబోయే పుష్పమాలిక. ఆ తదుపరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు ఇప్పటి వరకు వేరువేరు సింహాసనాలను అధిష్ఠించి ఉంటే ఇప్పుడు వారు ఇరువురు కూడా ఉభయనాంచారులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేయబడతారు. సమస్త భక్తులందరికీ కూడా అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి ఒక దివ్య నేత్రోత్సవం శ్రీవారి కళ్యాణ ఉత్సవం. అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకరించి అలనాడు అన్నమయ్య మురిసిపోయాడట. ఎలా అంటే ఆ జగన్మాతని పెళ్లి కుమార్తెగా చూసి తన కుమార్తెగా భావించి తాను కన్యాదాత కాబట్టి ఆ తల్లి తన కూతురిగా మురిసిపోతూ
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు అంటూ అదిగో తలంబ్రాలు పోసుకుంటున్న శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగ